ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన అద్భుతాలు. ప్రతి ప్రవక్తకి అల్లాహ్ కొన్ని అద్భుతాలు ఇచ్చాడు. ఏ ప్రవక్తకు కూడా సొంతంగా అద్భుతాలు చేసే శక్తి ఉండదు. ఏ ప్రవక్త అద్భుతాలు చేసినా అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారానే చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సొంతంగా అద్భుతాలు చేసే శక్తి లేదు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా, అల్లాహ్ యొక్క శక్తి ద్వారా ప్రవక్త అద్భుతాలు చేశారు. ఖురాన్ మరియు హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈరోజు మీ ముందు నేను తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మొదటిది, చంద్రుణ్ణి 2 ముక్కలుగా చేయడం, చంద్ర విభజన, స్ప్లిట్టింగ్ ద మూన్. దీని గురించి ఖురాన్లో ఉంది. సూర కమర్ సూర నంబర్ 54 ఆయత్ నంబర్ 1. ఓ మానవులారా, చంద్రుడు విభజించబడింది. అప్పట్లో మక్కాలోని ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అద్భుతం చేయమన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా చంద్రుణ్ణి 2గా చీల్చాడు. చంద్రుడిని 2గా చీల్చడం ప్రవక్త ముహమ్మద్ వారు చేసిన ఒక అద్భుతం. చంద్రుడు చీల్చబడినట్టు, చంద్ర విభజన జరిగినట్టు సైన్స్ పరంగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3637. మక్కాలోని ప్రజలు అద్భుతం చేసి చూపించమన్నారు. ప్రవక్త ముహమ్మద్ వారు చేతు ద్వారా చంద్రుడిని 2గా విభజించారు. రెండోది, ఖురాన్. ప్రవక్త ముహమ్మద్ వారికి ఇచ్చిన గొప్ప అద్భుతం ఈ దివ్య ఖురాన్. సహీ బుఖారీ హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతంలో ఎంతోమంది ప్రవక్తలకి ఎన్నో అద్భుతాలు ఇచ్చారు, కానీ నాకు ఇచ్చిన అద్భుతం ఈ ఖురాన్ అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. ఈ ఖురాన్ భూమి మీద సజీవంగా ఉన్న ఒక అద్భుతం, ది లివింగ్ మిరాకిల్. 1400 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసిన ఖురాన్లోని ఒక చిన్న అక్షరాన్ని కూడా మార్చలేకపోయారు. ఎందుకంటే దీని యొక్క సంరక్షణ బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. ఖురాన్ అనేది భూమి మీద ఒక సజీవ అద్భుతం. ఖురాన్లో ఎన్నో అద్భుతాల గురించి చర్చించడం జరిగింది. ఖురాన్లో ఉన్న లాంగ్వేజ్ అయినా, దాంట్లో ఉన్న సైంటిఫిక్ విషయాలన్నా అన్నీ అద్భుతాలు. మీ జీవితంలో ఒక్కసారైనా ఖురాన్ అనువాదంతో చదవండి, మీ లైఫే మారిపోద్ది. మూడోది, ఒంటె మాట్లాడడం. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 12559. ఒక రైతు ఒంటెను అంటే క్యామెల్ని బాధించేవాడు. ఆ ఒంటె ప్రవక్త వారి వద్దకు రాగానే కన్నీళ్లతో ఫిర్యాదు చేస్తుంది. అంటే ఆ ఒంటె యొక్క సమస్యని ప్రవక్త వారితో చెప్పుకుంటుంది. ఒంటె మాట్లాడడం అనేది ఒక అద్భుతం. నాలుగోది, రోమన్లు గెలుస్తారని చెప్పి ప్రవక్త ముహమ్మద్ వారు ముందే చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ వారు బతుకున్నప్పుడు పర్షియన్లకి రోమన్లకి యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో రోమన్లు ఓడిపోతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేస్తారు, రోమన్లు అతి తక్కువ కాలంలోనే తిరిగి మళ్ళీ గెలవబోతున్నారని ప్రవక్త ముహమ్మద్ వారు ముందే తెలియజేస్తారు. ఈ విషయం ఖురాన్లో కూడా ఉంది. సూర రూమ్ సూర నంబర్ 30. రోమన్లు మళ్ళీ గెలుస్తారని చెప్పి ప్రవక్త ముహమ్మద్ వారు ముందే తెలియజేస్తారు. ఇది ఒక అద్భుతం. 5, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మేఘం వెంటాడడం. బాల్యంలో ప్రవక్త ముహమ్మద్ వారు ప్రయాణం చేసినప్పుడు మేఘం అతని పక్క నుండి కప్పుకుంటూ వెళ్ళేది, ప్రవక్త ముహమ్మద్ వారికి ఎండ తగలకుండా. అంటే ప్రవక్త వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ అద్భుతం జరిగింది. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 23447. ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాపారం కోసం వేరే దేశానికి వెళ్తారు, అప్పుడు జరుగుతుంది ఇది. ఆరోది, ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క వేళ్ల నుండి నీళ్లు రావడం, అంటే నీళ్ల ప్రవాహం రావడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3575. హుదైబియా సమయంలో నీళ్లు లేకుండా 1500 మంది ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క వేళ్ల నుండి నీరు ప్రవహిస్తుంది. ఆ నీళ్లతో అందరూ తాగుతారు, వజూ కూడా చేసుకుంటారు. ఇది ఒక అద్భుతం. ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క వేళ్ల నుండి దాదాపుగా 1500 మందికి సరిపోయేంత నీళ్ల ప్రవాహం వస్తుంది. దాంతో నీళ్ళు అందరూ తాగుతారు, వజూ కూడా చేసుకుంటారు. ఇది అల్లాహ్ చేపించిన ఒక అద్భుతం. ఏడోది, తక్కువ ఆహారం ఎక్కువ మందికి తినిపించడం. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2039. సల్మాన్ ఫార్సీ యొక్క పెళ్లి విందుకి చాలా తక్కువ ఆహారం తీసుకొస్తారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు దువా చేస్తారు. దాని తర్వాత ఆ తక్కువ ఆహారాన్ని 70 మందికి సరిపోతుంది. అంటే ప్రవక్త ముహమ్మద్ వారు దువా చేసిన తర్వాత ఆ తక్కువ ఆహారాన్ని 70 మంది తింటారు. అల్లాహ్ చేయించినది ఒక అద్భుతం. ఎనిమిదోది, ఇస్రా వ మేరాజ్, అంటే మేరాజ్ యాత్ర. దీని గురించి ఖురాన్లో కూడా ఉంది. సూర బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 1. ప్రవక్త ముహమ్మద్ వారు మక్కా నుండి మస్జిద్ అక్సా వరకు రాత్రికి రాత్రే ప్రయాణం చేస్తారు. మక్కా నుండి మస్జిద్ అక్సా అంటే జెరూసలం కొన్ని వందల కిలోమీటర్లు రాత్రికి రాత్రే ప్రయాణం చేయడం. ఆ ఒక్క రాత్రిలోనే మేరాజ్ ప్రయాణం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ వారిని ఆకాశాల పైకి తీసుకెళ్లి స్వర్గాన్ని చూపిస్తారు, నరకాన్ని చూపిస్తారు. 7 ఆకాశాల పైన ప్రవక్త ముహమ్మద్ వారు అల్లాహ్తో కూడా సంభాషించడం జరుగుతుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 7517. ఇస్రా వ మేరాజ్ అంటే మేరాజ్ యాత్ర అనేది అల్లాహ్ చేయించిన ఒక అద్భుతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారితో ఈ అద్భుతాన్ని చేయిస్తారు. 9, ప్రవక్త ముహమ్మద్ వారు పిలవంగానే చెట్టు దగ్గరకు వస్తుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3843. ప్రవక్త ముహమ్మద్ వారు పిలవంగానే ఒక చెట్టు అక్కడి నుండి బయలుదేరి ప్రవక్త వారి వద్దకు వస్తుంది. అక్కడున్న ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతారు, ప్రవక్త పిలవంగానే చెట్టు ఎలా వచ్చిందని. ఇది ప్రవక్త వారితో అల్లాహ్ చేయించాడు. ఇది ఒక అద్భుతం. 10, 3-4 కోసం ఉన్న ఆహారాన్ని
1000 మందికి సరిపోయేటట్టు చేయడం. కందక్ యుద్ధం సమయంలో జాబిర్ రజాల్లా వారు ఒక చిన్న బ్రెడ్, మేక మాంసం తీసుకొస్తారు. అంటే అది ఆహారం 3-4 సరిపోద్ది. కానీ ప్రవక్త ముహమ్మద్ వారు దువా చేసిన తర్వాత అదే ఆహారం 1000 మందికి తినిపించబడుతుంది. 3 లేదా 4 కోసం ఉన్న ఆహారం చివరికి 1000 మంది తింటారు. ఇది ప్రవక్త వారు చేసిన ఒక అద్భుతం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఖురాన్ మరియు హదీస్లో ప్రవక్త వారు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నేను కొన్ని ముఖ్యమైన అద్భుతాల గురించే మీకు తెలియజేశాను. మీరు మరిన్ని అద్భుతాల గురించి తెలుసుకోవాలంటే ఖురాన్ మరియు హదీసుల్లో చదవండి. హదీసుల్లో అయితే ఎన్నో అద్భుతాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ అద్భుతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు విశ్వసించాలని, ప్రజలు సత్యం తెలుసుకోవాలని. మానవులందరూ సృష్టికర్త అల్లానే అని, ఆ సృష్టికర్త ఒక్కడిని ఆరాధించాలని అల్లా ఈ విధంగా ప్రవక్తలతో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. యేసు వారు కూడా అల్లా యొక్క ఆజ్ఞతో ఎన్నో అద్భుతాలు చేశారు. ఏ ప్రవక్తకు కూడా స్వతహాగా అద్భుతాలు చేసే శక్తి లేదు. అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా, అల్లా యొక్క శక్తి ద్వారా మాత్రమే ప్రవక్తలు అద్భుతాలు చేశారు. అద్భుతాల యొక్క ముఖ్య ఉద్దేశం సృష్టికర్త అయిన అల్లాను గుర్తించాలని, ఆయన్ని ఆరాధించాలని. ఏ జాతి కోసం అయితే ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలను విశ్వసించి వారు చెప్పిన విధంగా జీవితం గడపడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రవక్త వారి యొక్క అద్భుతాల గురించి మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. బార్లీ అంటే తలిబిన. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. జంజం వాటర్. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఎన్నో మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నా మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.